పురపాలక సంఘాల్లో కొత్త పాలక వర్గాలు కొలువు తీరాయి. దీంతో ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల ఎన్నికలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ పోస్టుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఆశావహులు ఎమ్మెల్యేల్ని కలిసే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోఆప్షన్ సభ్యుల అవకాశాలపై ఇన్సైడ్ స్టోరీ. మున్సిపాలిటీల్లో చాలా చోట్ల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల ఎలక్షన్లపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఆశావహులు పైరవీలు చేసుకుంటున్నారు. నేతలు కూడా తమకు అనుకూలమైన వారికి ఇప్పించుకునే పనిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా 12 మున్సిపాలిటీల్లో 41 మంది కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఒక్కో పురపాలక సంఘంలో 3 నుంచి 4 ఎన్నుకోవచ్చు. నిబంధనల ప్రకారం 2 మాత్రమే తీసుకోవాల్సి ఉంది. అయితే అందిన దరఖాస్తుల్లో అర్హులైన వారు ఎక్కువ మంది ఉంటే మరో 2 ఎన్నుకోవచ్చు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 మాత్రమే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అదనంగా మరో 3 ఎన్నుకునే అవకాశం ఉంది. గత పాలక వర్గాల్లో కోఆప్షన్ సభ్యుల సంఖ్య కాస్త డిఫరెంట్ గా ఉంది. అప్పట్లో 32 మందిని తీసుకున్నారు. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 9 మున్సిపాలిటీలే ఉన్నాయి. ఈసారి 3 పురపాలక సంఘాలు పెరిగాయి. ఇప్పుడు కే సముద్రం, ములుగు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. గత పాలక వర్గంలో మహబూబాబాద్ లో 4, మరిపెడలో 3, తొర్రూరు, డోర్నకల్లో 4 అవకాశం ఇచ్చారు. పరకాల, వర్ధనపేట 3 వంతున, భూపాలపల్లిలో 2, నర్సంపేట, జనగామ 4 కోఆప్షన్ సభ్యులను తీసుకున్నారు. కొత్తగా మున్సిపాలిటీలుగా మారని కే సముద్రం, ములుగు, స్టేషన్ ఘన్పూర్ 3 చొప్పున కోఆప్షన్ సభ్యులు ఉండే అవకాశం ఉంది. వీటికి పోటీ ఎక్కువగా ఉంది. కోఆప్షన్ సభ్యులుగా వివిధ వర్గాలకు అవకాశం కల్పిస్తారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులను తీసుకోవచ్చు. కోఆప్షన్ సభ్యులకు కౌన్సిలర్ హోదా అధికారాలు ఉంటాయి. పాలకవర్గం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. వరుసగా 3 సమావేశాలకు హాజరవ్వకపోతే సభ్యత్వం రద్దవుతుంది. గౌరవ వేతనం, ఇతర ప్రోత్సాహకాలు పొందుతారు. కోఆప్షన్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. దీంతో ఈ పదవికి డిమాండ్ ఎక్కువగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కోఆప్షన్ సభ్యత్వ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. సీట్ల కోసం పోటీ పడినప్పుడు కొందరికి కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. అలాంటి వారు ఇప్పుడు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పదవుల ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చేలోపే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ మరోసారి హామీ పొందే ప్రయత్నంలో ఆశావహులు ఉన్నారు. ఎవరెవరికి దక్కుతాయో చూడాలి.